హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ జారీలో తీవ్ర జాప్యం అయితే జరుగుతూ ఉందండి. నాకు వీడియోలో కూడా చాలామంది మేము 2 నెలలు అయింది, 3 నెలలు అయింది సదరం క్యాంప్కి అటెండ్ అయ్యి మాకు ఇంకా సదరం సర్టిఫికేట్ లేదా యూడిఐడి కార్డు రాలేదు, ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారండి. దీనికి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణకు సంబంధించి గడిచిన 3 నెలల్లో సదరం శిబిరాలు నిర్వహించగా ఒక్కో జిల్లాలో 5, కొన్ని జిల్లాల్లో 10, కొన్ని జిల్లాల్లో 15, కొన్ని జిల్లాల్లో 19 సదరం అదే యూడిఐడి కార్డులు మాత్రమే మంజూరు చేశారు. ఎక్కడ కూడా ఏ జిల్లాలోనూ 20 కార్డులు కూడా మంజూరు చేయలేదు. అంటే ఎంత నత్తనడకన నడుస్తూ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ 3 నెలలకు సంబంధించి దాదాపు 16,000కు పైగా స్లాట్ బుక్ అవ్వగా కేవలం 3,300కు మాత్రమే ఈ సదరం క్యాంపుల్లో పరీక్షించి ఒక్కో జిల్లాలో 10 నుంచి 15, 20 మందికి మాత్రమే ధృవీకరణ పత్రాలు అనేవి జారీ చేశారు. సదరం క్యాంపులు నిర్వహించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతూ ఉంది, దివ్యాంగులకు సరైన సమయంలో యూడిఐడి కార్డులు అందించడంలోనూ ఎందుకు విఫలమవుతూ ఉంది, దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇలా ఉంది. దివ్యాంగుల ధృవపత్రాల జారీలో జాప్యం, అరకొరగా సదరం శిబిరాలు, ఆసుపత్రుల్లో వైద్యుల కొరత. హైదరాబాద్ కొమరం భీం జిల్లాలో 5, నారాయణపేట 13, గద్వాల 15, జయశంకర్ భూపాలపల్లి 17, వికారాబాద్లో 19. గత 3 నెలల్లో ఆయా జిల్లాల్లో దివ్యాంగులకు జారీ అయిన ధృవపత్రాల సంఖ్య ఇది. శారీరక వైకల్యం, మానసిక దృష్టిలోపాలు ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ చేసే సదరం ధృవపత్రం లేదా యూడిఐడి కార్డ్ ఇది విశిష్ట ధృవీకరణ పత్రం. ఈ పత్రాల జారీ తీరు ఈ అంకెలకు అద్దం పడుతున్నాయి. సదరం బుకింగ్ పరీక్షలు దాటి ధృవపత్రాలు పొందడానికి రాష్ట్రంలోని దివ్యాంగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దివ్యాంగులు ప్రభుత్వ ఉద్యోగ, విద్యార్థి రిజర్వేషన్లు, పెన్షన్తో పాటు ఇతర సంక్షేమ పథకాలు పొందేందుకు ధృవీకరణ పత్రం అవసరం. మొదట్లో ఆసుపత్రుల్లోని వైద్యుల మండలి వైకల్యాన్ని నిర్ధారించి సర్టిఫికెట్ జారీ చేసేది. కేంద్ర ప్రభుత్వం దీన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు 2010లో సదరం విధానాన్ని తీసుకొచ్చింది. గత ఏడాది మార్చి 1 నుంచి కేంద్రం నిర్దేశించిన విశిష్ట దివ్యాంగుల గుర్తింపు కార్డు కింద ధృవపత్రాలను ఇస్తూ ఉంది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 21 రకాల వైకల్యాలకు సంబంధించి 38 జిల్లా కేంద్ర బోధన ఆసుపత్రుల్లో శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. శిబిరాల నిర్వహణ సజావుగా జరగడం లేదు. మీ సేవలో స్లాట్ నమోదు అనంతరం వెంటనే ఆసుపత్రి పేరు, కేటాయించిన తేదీ, సమయం తెలుపడం లేదు. స్పెషలిస్టులైన వైద్యుల కొరత ఉంది. దీంతో వారు అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు. శిబిరాల్లో ఐటీ సదుపాయాలు సరిగా లేకపోవడం, కంప్యూటర్ ఆపరేటర్ల కొరత వల్ల నమోదులో జాప్యం జరుగుతూ ఉంది. పరీక్షల అనంతరం ముగ్గురేసి అధికారులు డిజిటల్ సంతకాలు చేయాల్సి ఉండగా అది ఆలస్యం అవుతూ ఉంది. రాష్ట్రంలో మార్చి నుంచి ఇప్పటి వరకు 486 శిబిరాల్లో 16,842 మందికి స్లాట్ బుకింగ్ లభించగా అందులో కేవలం 3,303 మాత్రమే పరీక్షలు నిర్వహించారు. 1,455 మందికే ధృవీకరణ పత్రాలు వచ్చాయి. 22 జిల్లాల్లో 100 కంటే తక్కువ మందికే పరీక్షలు జరిగాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క దివ్యాంగుల ధృవీకరణ పత్రాల తీరుపై ఇటీవల సమీక్ష నిర్వహించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఐటీ సేవలు సరిదిద్దాలని, కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం చేపట్టాలని ఆదేశించారు. వైకల్య ధృవీకరణ పత్రాల జారీలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. సత్వరమే పరీక్షలు నిర్వహించి నిర్ధారణ అనంతరం వెంటనే వాటిని జారీ చేసే విధానం తీసుకురావాలి అని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు నాగేశ్వరరావు గారైతే కోరారు. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించి దాదాపు 16,000కు పైగా స్లాట్ అయితే బుక్ చేసుకుంటే కేవలం 3,300 మంది మాత్రమే ఇప్పటి వరకు సదరం శిబిరాలు నిర్వహించి వారికి ఇంకా ధృవపత్రాలు కూడా జారీ చేయలేదు. మరి జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు సంబంధించి ప్రభుత్వం స్లాట్లు విడుదల చేసినా ముందున్న వారికే శిబిరాలు నిర్వహించలేదు కాబట్టి తర్వాత బుక్ చేసుకున్న వారికి మరింత ఆలస్యం అవుతుందో ఊహించండి. ఇక్కడ సదరం శిబిరాలు నిర్వహించే సమయంలో స్పెషలిస్టులు అందుబాటులో లేకపోవడం మరో కారణం అయితే, డేటా ఎంట్రీ చేసేవారు లేని కారణంగా ఈ యొక్క యూడిఐడి కార్డుల జారీ అనేది చాలా ఆలస్యం అవుతూ ఉంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం శిబిరం నిర్వహించిన ఒక దివ్యాంగుడు సదరం శిబిరానికి హాజరైన తర్వాత 3 నెలలలోపు యూడిఐడి కార్డు అనేది జారీ చేయాలి. ప్రభుత్వం వారంలోనే ఇస్తామని చెబుతున్నప్పటికీ 3 నెలల గడువునైతే పెట్టుకుంది. 3 నెలలు పూర్తి అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా యూడిఐడి కార్డులు అందించడం లేదు. అంటే ఈ సమస్యలు ఉన్నాయి అని తాజాగా ఈనాడు వార్తా పేపర్ ద్వారా తెలుస్తూ ఉన్న నేపథ్యంలో దివ్యాంగులైన వారు కాస్త ఓపిక పట్టి నిదానంగా అయినా సరే యూడిఐడి కార్డు అనేది పొందాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సదరం క్యాంపులు చాలా నిదానంగాను ఆలస్యంగాను అధికారుల కొరత కారణంగా దివ్యాంగులకు నానా అవస్థలు అయితే పెడుతూ ఉన్నాయి. ఈ సమస్యల కారణంగా దివ్యాంగులు అవస్థలు పడుతున్నందున ప్రభుత్వం ఎక్కడైనా మేల్కొని తక్షణం సంబంధిత డిపార్ట్మెంట్లో తగినంత సిబ్బందిని నియమించి దివ్యాంగులకు సదరం క్యాంపులు నిర్వహించిన వారం 10 రోజుల్లోనే యూడిఐడి కార్డులు మంజూరు చేసినట్లయితే వారు ప్రభుత్వ పథకాలకైనా పింఛన్లకైనా ఉద్యోగాలు అలాగే చదువులో సంబంధించి రిజర్వేషన్లు పొందాలి అనుకుంటే ఉపయోగపడతాయి. లేదా ఆలస్యంగా వస్తే వారికి నష్టమే జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వమైనా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సదరం క్యాంపులు నిర్వహించిన వెంటనే ఈ యూడిఐడి కార్డు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.